నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం గ్రామ రైల్వే గేట్ సమీపంలో పెద్ద మానాపురం పోలీసులు మరియు ఈగల్ బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో 230 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహన తనిఖీలు చేపట్టి 2 కారుల్లో ఒడిశా రాష్ట్రం నుంచి పొట్టంగి నుండి విశాఖపట్నం తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీ అయిన మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కారకులైన వారిని కేసుల్లో నిందితులుగా చేర్చుతున్నామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులను అక్రమంగా కూడబెడితే వారి ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా నేరాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన 3 వ్యక్తులకు చెందినటువంటి సుమారు 5 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఫ్రీజ్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి, గజపతి నగరం సీఐ జిఏవి రమణ, మానాపురం ఎస్ఐ ఆర్ జయంతి మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. కానిస్టేబుళ్లు కె అప్పన్న, కె శంకర్, హెచ్జి కె అప్పలస్వామిలను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. 2 బండ్లలో గాంజా వస్తుందని సమాచారంతో పెదమానాపురం రైల్వే గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో ఈగల్ టీమ్ తో కలిసి జిల్లా పోలీసు కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో 2 బండ్లు గాంజాతో ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి, విశాఖపట్నం వైపు వెళ్తున్న 2 బండ్లు ఆపి 2 బండ్లు చెక్ చేస్తే దాంట్లో 230 కిలోగ్రామ్స్ గాంజా 44 ప్యాకెట్స్ లో సీజ్ చేయడం జరిగింది. ఒక బండి మారుతి సుజుకి ఆల్టో, ఇంకొక బండి మారుతి సుజుకి 800 కార్ సీజ్ చేయడం జరిగింది. ఆ 2 బండ్లలో 5 ముద్దాయిలు గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మనం ఆపితే దాంట్లో 3 పారిపోవడం జరిగింది. 2 మనకి అక్కడ పట్టుబడ్డారు. ఆ 2 పేర్లు, ఒకడు గాసిరామ్ హంటాల్, అతను పొట్టంగి మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను. ఇంకొకడు పెరన్ కిలో, అతను సిమ్లిగూడ మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి. సో వీళ్ళు 5 ఈ పొట్టంగి కోరాపుట్ నుంచి ఈ గాంజా ఈ 2 బండ్లలో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వైజాగ్ లో ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఈ గాంజాను హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో ఏదైతే వాళ్ళకి డబ్బు వస్తుందో దాంతో వాళ్ళకి బాగా ప్రాఫిట్ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈ గాంజా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. దీంట్లో ఎవరైతే 3 పారిపోయారో దాంట్లో ఒకడు సురేష్ అడకటియా అనే అతను దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్, మెయిన్ మాస్టర్ మైండ్ దాని వెనుక. సో వాళ్ళని కూడా, ఆ 3 కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పీ బొబ్బిలి గారికి, గజపతి నగర్ ఇన్స్పెక్టర్ గారికి, పెదమానాపురం ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము. సో మన జిల్లాలో ఎవరైనా గాంజా ట్రాన్స్పోర్ట్ చేసిన మన జిల్లా ద్వారా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా, కేసు పెట్టడం కాకుండా, వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారో ఈ గాంజా బిజినెస్ చేసి డబ్బు సంపాదించి ఆస్తులు ఏదైతే వాళ్ళు సేకరిస్తున్నారో దాన్ని కూడా మనం ఫ్రీజ్ చేయడము, కన్ఫిస్కేట్ చేయడము జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో 3 ముద్దాయిలకు సంబంధించి అరౌండ్ 5 కోట్ల విలువ ఆస్తి మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ గాంజా బిజినెస్ చేసి, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఏదైతే వాళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారో దాని మీద కూడా వాళ్ళని, ఆ ఆస్తులని కూడా ప్రభుత్వానికి కన్ఫిస్కేట్ చేసేటట్టు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం.
జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.